మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ, మరో రేకాల సమయము దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, రేకాల సమయం నీ పాదాలు చెంది చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ, నిర్దమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త మొదటి అధ్యాయము 1-25 ధ్యానం చేసుకుందాం. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త మొదటి అధ్యాయము 1-25 ఈ విధంగా రాయబడినవి. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచిన వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గుర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్నాను. నేనును నీ పెరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. భక్తుడైన లూకా గారు క్రీస్తు ప్రేమను, తండ్రి ప్రేమను, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కలిగిన వాడే మరి థెయోఫిలా అనే మాటని ఇక్కడ ఉపయోగించాడు. అంటే దేవునికి ప్రియుడు. అంటే దేవునికి ప్రియుడు అంటే ప్రభు చేత, తండ్రి చేత, పరిశుద్ధాత్మ చేత ప్రేమింపబడ్డవారు, ఆ ప్రేమలో కొనసాగుతున్నవారు. మనము ప్రభు ప్రేమలో వాక్యమందు నిలిచి ఉండాలని ఆ విషయాలను లూకా గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ఏ విధంగా ప్రభుతో పరిచర్యలో పాల్గొన్నారో, తండ్రి చిత్తాన్ని జరిగించారో ఆ ఉద్దేశాలను ఇక్కడ తెలియజేస్తూ ఈ సువార్తలు ఆయన అంటున్నాడు, ఆరంభం నుండి కన్నులారా చూచిన వాక్య సేవకులైన వారు అంటున్నాడు. అంటే ఆది నుండి దేవుడు వాక్యం ద్వారా ఎవరెవరితో మాట్లాడుతూ, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా ఇలాగా ఆయన దర్శిస్తూ దీవిస్తున్న దర్శన దినాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, ఉపదేశాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నిశ్చయముగా జరిగిన వాటిని గురించి మరి పరిష్కారంగా తెలుసుకునుట అని అంటున్నాడు. అంటే విన్న వాటిని, కన్న వాటిని గ్రహించి చూసి వాటి యందు మనము నిలిచి ఉండాలనేది భక్తులైన లూకా గారు తెలియజేస్తున్నారు. అందుకనే యూదయ దేశపు రాజైన హేరోదు దినాల్లో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ లూకా గారు భక్తుడైన యాజకులను బట్టి, జకర్యా కుటుంబాన్ని బట్టి, తన భార్య అయిన ఎలిజబెత్ను గురించి విషయాలు చెప్తున్నాడు. అంటే దేవుడు తరముల వెంబడి తరములను ఆశీర్వదిస్తూ, దీవిస్తూ వర్ధిల్లజేస్తున్న సందర్భాలలో భాగంగా నేడు ఈ యొక్క జకర్యా, ఎలిజబెత్లు దేవుని దృష్టికి, తండ్రి దృష్టికి, ప్రభు యొక్క పరిచర్యకు వాళ్ళు ఏ విధంగా ముందుగా నడిపింపబడ్డారో ఆ విషయాలను గుర్తు చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు అన్నారు. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంట? నిరపరాధులుగా, నిర్దోషులుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా. మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించడం అనేది చాలా అవసరమైనది. ఆ విధంగా జీవించాలనేది వాక్యం సెలవిస్తూ, అందుకని ఇక్కడ ఈ ఎలిజబెత్లను బట్టి, మరి జకర్యాను బట్టి వాక్యము సెలవిస్తూ, ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నన వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. ఈ ఎలిజబెత్, జకర్యాలు బహు వృద్ధాప్యము వచ్చేసారు, బిడ్డలు లేని పరిస్థితి, గర్భఫలం లేదు. కానీ దేవుడు యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో
వారు దేవుని యొక్క ప్రేమ నుండి ఎప్పుడు దూరము కాలేదు. అలాంటి కుటుంబాన్ని నేడు భక్తుడైన లూకా గారు మనకి పరిచయం చేస్తున్నాడు. వారు దేవుని యొక్క సముఖమందు వారు ఎలాంటి పరిచయం చేశారో చెప్తూ అంటున్నాడు. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయముందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదికను కుడివైపున నిలిచి అతనికి కనబడెను. మరి యాజక ధర్మాన్ని జరిగిస్తున్న జకర్యా తన వంతు తన క్రమం వచ్చేటప్పటికి తన దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధందు అతి పరిశుద్ధ స్థలమందు తను చేస్తున్న పరిచర్యలో దేవుడు తను దర్శించాడు. అంటే ఇంతకాలము తాను కనిపెట్టి ప్రార్థించి దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మికను దేవుడు కొనసాగింపజేసి వారి భక్తి విశ్వాసాలను బట్టి, వారి నీతిమత్వాన్ని బట్టి దేవుడు మరి జకర్యాను దర్శించాడు. మరి తన ఆలయములో, అంటే దేవుని ఆలయములో ప్రభు యొక్క సన్నిధిలో తను ఉన్నప్పుడు మరి దర్శించిన ఆ యొక్క దూత దర్శనాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడింది. మరి ధూపవేదిక కుడివైపున నిలిచి ఉన్న దూత మరి జకర్యాకు కనబడి దర్శనించినప్పుడు అతడు మానవుడై ఉన్నాడు, అతడు భయపడ్డాడు. అందుకని ఇక్కడ జకర్యా అతను చూచి తొందరపడి భయపడి పడినవాడాయను అంటున్నాడు. అంటే తనున్న స్థలంలో తను తప్ప మరి దేవుని ఆత్మ తప్ప ఏదీ లేదు. అలాంటి సందర్భంలో మరి దూత దర్శించిన విషయాన్ని తను చూసి భయాందోళన చెందినప్పుడు అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టింది. ఇక్కడ దేవుడు తాను ప్రేమించి తను ఆశీర్వదించి దీవించి తన ప్రార్థనలు అంగీకరింపజేసుకున్న ఆ యొక్క మరి జకర్యా ఎలిజబెత్ కుటుంబానికి దేవుని యొక్క మరి దూత ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే, నీకు బిడ్డ కలగబోతున్నాడు, అతని పేరు యోహాను అని. అంటే ఇతని కార్యాలు, ఇతడు చేయబోయే పని, అంటే యాజకత్వంలో తాను చేసిన పనిని బట్టి దేవుడు తను ఆశీర్వదించాడు. మరి గొడ్రాలిగా ఉన్న తన భార్యకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలు, దీవెనలు ఎలాంటివో ఇక్కడ లూకా గారు గుర్తు చేస్తుంటున్నాడు. అతనిని గూర్చి, అతని యొక్క పరిస్థితిని గురించి చెప్తున్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అంటాడు. ఎవరు? ఈ పుట్టబోయే బిడ్డ యోహాను ఎలా ఉంటాడంట? ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యములను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు తిప్పును అంటాడు. ఈ పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడంట? అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవాడు. ప్రభు కొరకు ఒక మార్గం, ఒక సాధనమై ఉన్నాడు. తండ్రి తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ కుమారుని యొక్క రాకకు మునిపే మరి దేవుడు మరి జకర్యా ఎలిజబెత్లను ఆశీర్వదించి యోహాను ద్వారా మార్గం సరళం చేశాడు. అరణ్యంలో ఒక నిశ్శబ్దమై ఉన్నాడు ఇతడు. ఆ వ్యక్తిని గురించి ఇక్కడ మరి ఆ వ్యక్తి యొక్క మరి పరిస్థితిని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఎలాంటి వాడంటే ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే అంటాడు. అంటే ఎలిజబెత్ గర్భములోంచి అతడు ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అంటే దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు అవి ఈ లోకంలో జరగడానికి ముందుగా ఆయన ఏ విధంగా తన బిడ్డలను దర్శించారో ఆనాడు జకర్యాను తన భార్యను దర్శించిన దేవుడు ఇవ్వబోతున్న బిడ్డలు యోహాను బట్టి ఇక్కడ మాట్లాడి అతడు ఎలాంటి వాడు అన్నాడు. మరియు అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతులను జ్ఞాపకము అనుసరించుటకు అన్నాడు. అవిధేయత కలిగిన వారిని విధేయులుగా చేసేవాడు. అంటే వాక్యం వెనక విశ్వాసంలో ప్రభువులో జీవిక ఎవరుంటారో వారందరికీ మారు మనసు కలిగించడానికి అతడు వచ్చాడనే విషయాన్ని గుర్తు చేశాడు. అలాంటి అతని గురించి మాట్లాడుతూ ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడంట. ఏలియా ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో, ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ అతని ప్రార్థన, అతని విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. ఆ విధంగా ఆత్మపూర్ణుడిగా పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ యొక్క యోహాను గురించి వాక్యము సెలవిస్తున్నాడు. అతయు దేవుని యొక్క ఆత్మ కలిగినవాడు, ప్రజలను స్థిరపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుటను
కనుక నీకు సంతోషము అంటాడు. అంటే మహానందము కలుగునని అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అన్నాడు. అయితే యోహాను చేసే పరిచర్యను బట్టి అనేకులకు ఆశీర్వాదకరము దీవెనకరం అంటున్నాడు. అంటే దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు పుట్టించాడు. ఆ విధంగా మనం ఉండాలని గుర్తు చేస్తున్నాడు. అందుకని ఇక జకరియా కుటుంబాన్ని, ఎలిజబెత్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పుట్టబోయే యోహాను గురించి గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, జకరియా ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహు కాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూతతో మాట్లాడడం ప్రారంభించాడు జకరియా. ఇది ఎలా సాధ్యం, నేను ముసలివాడిని, ఇప్పుడు నాకు బిడ్డలేంటి అని దూతని తాను ప్రశ్నిస్తున్నప్పుడు దూత, నేను దేవుని సమ్ముఖమునందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడుతుంది. నేను ఎందుకు వచ్చానంటే ఈ విషయాలను దేవుడు నీకు చెప్పమన్నాడు కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చానని చెప్పి నా పేరు గబ్రియేల్ అనే విషయాన్ని కూడా తాను బయలుపరిచింది. అంటే ఈ దర్శనంలో జకరియా పొందుకున్న ఆ యొక్క పరిచర్య ధర్మం, యాజక ధర్మంలో తన గొప్ప అనుభూతిని కలిగి ఉన్నాడు. అయితే మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందవని అతనితో చెప్పాను. అంతకాలం మాట్లాడే జకరియా మరి ఎప్పుడైతే దూత మాట వినకుండా, నమ్మకుండా, మరి తాను అపనమ్మికతో ఉన్నప్పుడు ఆ దూత ఏం చేసిందంటే ఇది జరిగేదాకా నువ్వు మౌనంగా ఉంటావని అతనికి మాట్లాడలేకుండా అయిపోయాడు. అంటే ఎప్పుడు అతను మాట్లాడగలడో, తిరిగి బిడ్డ పుట్టిన తర్వాత అతను మాట్లాడగల. అంటే ఏంటంటే దేవుని మాట వినుటలో అవిశ్వాసులుగా కాక అవిశ్వాసులుగా ఉండాలి. జకరియా మంచి విశ్వాసే, కాదంటే ఆ వృద్ధాప్యాన్ని బట్టి తన బిడ్డ విషయంలో మరి తాను ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో అనుమానంలో ఉన్నప్పుడు అనుమానాన్ని నివృత్తి చేయడానికి దూత ఈ విధంగా అతన్ని దర్శించి చెప్పినది. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండగా ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడి మరి తన యాజక ధర్మాన్ని పుగించుకుని బయటకు రావాల్సిన మరి అతి పరిశుద్ధ స్థలం నుంచి తన కోసం మరి బయట ఉన్న ప్రజలందరూ కనిపెడుతున్నారు. ఏంటి ఆలస్యం, ఏంటి, ఏం జరిగిందనే సందర్భంలో వారు ఆందోళన ఉన్నప్పుడు అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేసి మౌనముగా ఉండాను. తనకు కలిగిన దర్శనంలో మరి దూత తనతో మాట్లాడిన మాటలకు, తను ఇచ్చిన సమాధానానికి మరి అతడు మరి మాటలేని వాడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆ విషయాలను మరి సంజ్ఞలు చేస్తూ మరి తన చేతితో మరి చూపిస్తూ వారితో మాట్లాడడం జరిగింది. అలాంటి పరిస్థితులు అతడు సేవజయములు సంపూర్తి అయినప్పుడు తన ఇంటికి వెళ్ళాను అంటాడు. అతడు యాజక ధర్మాన్ని జరిగించి ఆ కార్యక్రమాన్ని ముగించి తన ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగ చేశాననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకున్నాను. బిడ్డలారా, మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ మరి లోకంలోకి వచ్చినప్పుడు మనుషులు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారో ఎరిగి 5 నెలల పాటు ప్రజల ముందుకి, ఎవరి ముందుకి రాకుండా మరి తాను పొందుకున్న ఆ యొక్క గర్భఫలాన్ని బట్టి సంతోషించి ఆనందించింది. ఎప్పుడైతే తాను ఈ యొక్క అనుభవాన్ని, అంటే జకరియా ఎలిజబెత్లు పుట్టబోయే బిడ్డ కోసం వారు ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనలు ఫలించాయి. తద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. నేను అనేకుల బిడ్డల కోసం కనిపెట్టేవారు అలనాడు ఎలిజబెత్ మరి జకరియా ఈ విధంగా ప్రార్థన కలిగి ఉన్నారు. అట్టి ప్రార్థన వారు కలిగి ఉంటే దేవుడు తప్పక బిడ్డలను ఇచ్చేవాడై ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేస్తుంది. రెండోది, పుట్టబోయే బిడ్డ మరి పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు. అతని యొక్క ఆహార నియమాలు, అతని యొక్క మరి విధి విధానాలు కూడా దేవుడు మరి గుర్తు చేశాడు. మరి ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడై ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి నేడు మనము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసింది, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సంఘాలు నేడు ప్రభు కొరకు మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము క్రీస్తు యొక్క రాకడలో ఆయన కొరకు ఎదురు చూసేవారిగా దేవుడు మనకిచ్చిన ధర్మాన్ని న్యాయంగా, యథార్థంగా మనం కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పక తన కృపయందు మనల్ని నిలుపునని, అట్టి విశ్వాసంలో మనల్ని స్థిరపరచునని, ఆయన రెండవ రాకడలో మనందరినీ తన రాజ్యం ముందు చేర్చునని
దేవుడు తన వాక్యం ద్వారా భక్తులైన లోకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపగలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన అల్పులము యోగులము ఎన్నికలి మమ్ములను నీ వాక్యం చేత, నీ వాక్యం ద్వారా దర్శిస్తూ దీవిస్తూ నీ ఉపదేశముల చేత మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకే వందనాలు. నీ అందమేమో మా అందు నీ మాటలు నిలిచినట్లు అయ్యా, నీవు తిరిగి రాను అన్నావు కాబట్టి నాయన, నీ రాకడకు తగిన విశ్వాసాన్ని, జీవితాన్ని, నిరీక్షణ మేము కలిగి ఉంటావు సహాయం దయచింది. అటువంటి మాసంలో మొదటి ఆదివారంలో నీ వాక్యము చేత, నీ మాట చేత నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి కృప చేత నింపండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి అవసరాలను నీ సహాయం దయచేయండి. నీ కృపా కాపుదల నీ తోడు దీవంగా ఇచ్చేయమని ఈ నవంబర్ మాసమంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి ఈ చివరి దినం మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. ఈ అడ్వెంట్ మాసంలో నీ రాకడకు తగిన సిద్ధపాటు, నీ సన్నిధి తోడ్పాటు మా అందరికీ దయచేయమని, మీరు రాకడకు తగిన సిద్ధపాటులో మేమందరము నీ వీక్షణాన్ని వచ్చిన నీతో నీ రాజ్యం అందు నిలుచుటకు సహాయం దయచేయమని, నీ మహిమ మీద కొనుక్కోబడ్డకు కావాల్సిన కృప దయచేయమని, నేను పరిచర్లో సేవలో నీ సన్నిధిలో జరుగుతున్న ఆయా స్థుతులను బట్టి, ఆరాధనలు బట్టి, ప్రార్థనలు బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అన్నదానాలను మాకు దయచేసి, మా అప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో దయకాల్చులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించును గాక, ఆమేన్.